నాయనా ఈరోజు మాతోనే మాట్లాడావు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మాకున్న ప్రతి ప్రశ్నకు సమాధానం మా ప్రభు అయిన యేసుక్రీస్తేనని, ఆయన తప్ప మాకు వేరే దిక్కు లేదని, ప్రతి సమస్యకు ఆయనే పరిష్కారం అని సూటిగా మాతో మాట్లాడిన పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మా హృదయము నీ ఎదుట యథార్థంగా ఉంటే చాలు. నీ నీతిని, నీ యథార్థతను, నీ రాజ్యమును వెతికేవారిగా ఉంటే చాలు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో, ఎక్కడ ఉంటామో మీరు చింతించకండి. అవన్నీ మీకు కావాలని దేవునికి తెలుసు. ఆయన నీతిని ఎతకండి, నీతిగా జీవించండి. ఆయన రాజ్యాన్ని వెతకండి, రాజ్యవాసులుగా, వారసులుగా జీవించండి. అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. నాయనా, వాసించినట్టుగా, నువ్వు కోరుకున్నట్టుగా, నీ చిత్తానుసారంగా, నీకు ఇష్టలుగా నువ్వు మమ్మల్ని చూసే ప్రతిసారి నిన్ను సంతోషపరిచేవారిగా మేము జీవించులాగున సహాయం చేయ్యా. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.